ప్రతి స్టార్టప్ ఆర్ బిజినెస్కి యూనిక్ సేలింగ్ పాయింట్ ఆర్ యూనిక్ సేలింగ్ ప్రపోజిషన్ ఉండాలి. అంటే ఏంటి అసలు? జస్ట్ ఇమాజిన్, నువ్వు ఒక టీ స్టాల్ పెట్టావు, టేస్ట్ కూడా బాగానే ఉంది. నీ పక్కనే ఇంకో టీ స్టాల్ పెట్టారు వేరే వాళ్ళు. ఈ 2 స్టాల్స్ ఉన్నాయి కదా, నీ కాడే ఎందుకు టీ తాగాలి అంటే ఏం చెప్తావు నువ్వు? నీ ఆన్సర్ ఏంటి? నీ కాడ ఏదో ఒక యూనిక్ సేలింగ్ పాయింట్ ఉండాలి. కస్టమర్స్ నీ కాడికి రప్పించుకోవడానికి నీకు ఏదో ఒక యూనిక్ సేలింగ్ పాయింట్ ఉండాలి కదా. సో ఈ వీడియోలో వాట్ ఈస్ యూనిక్ సేలింగ్ పాయింట్, వై ఇట్స్ ఇంపార్టెంట్ అండ్ కొన్ని సింపుల్ ఎగ్జాంపుల్ కూడా చెప్తా. స్టిల్ ఎండ్ వరకు చూడు. ఒక సక్సెస్ఫుల్ స్టార్ట్అప్ కోసం ఆర్ బిజినెస్ కోసం ఒక 5 minutes టైం పెట్టలేవా? అయితే ఈ వీడియో చూడు. ఓకే, వాట్ ఈస్ యూఎస్పీ ఆర్ యూనిక్ సేలింగ్ పాయింట్ అనేది నీ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్లో యూనిక్గా ఏముంది? నీ కాంపిటీటర్స్ కంపేర్ చేస్తే వాట్స్ డిఫరెంట్ అండ్ బెటర్ దెన్ యువర్ కాంపిటీటర్స్. ఇది ఏం సేల్ చేస్తున్నావు అని చెప్పడం కాదు, ఎవరైనా నీ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ ని ఎందుకు కొనాలి అని. కొనాలంటే వాట్స్ స్పెషల్ అబౌట్ యూ. సింపుల్ గా చెప్పాలంటే పీపుల్స్ కి మార్కెట్ లో అటెన్షన్ క్రాప్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక విలేజ్ లో 2 కిరాణా షాప్స్ ఉన్నాయి, ఏ అండ్ బి. అక్కడ సేమ్ ప్రొడక్ట్స్ ఉంటాయి, సేమ్ ప్రైజెస్ ఉంటాయి. బట్ నేను ఏ అనే కిరాణా షాప్ కే పోతా. అక్కడ యూనిక్నెస్ ఏముండొచ్చు? ఆ షాప్ ఓనర్ రిసీవ్ చేసుకునే వే అయి ఉండొచ్చు, సంథింగ్ కైండ్ ఆఫ్ స్మెల్ అయి ఉండొచ్చు, లేదా ఆ షాప్ ఓనర్ కూతురైనా అయి ఉండొచ్చు. జస్ట్ కిడింగ్. లైక్ ఏదో ఒక యూనిక్నెస్ ఉంటేనేగా, అంతేగా. ఇప్పుడు యూఎస్పీ ఎందుకు ఇంపార్టెంట్ చెప్తా విను. ఈ రోజుల్లో ఒకటే బిజినెస్ ఆర్ ఒకటే స్టార్ట్అప్ ఐడియా మీద 100 మంది బిజినెస్లు చేస్తున్నారు. సేమ్ ప్రోడక్ట్ ఆర్ సేమ్ సర్వీస్. యూఎస్పీ లేకపోతే నువ్వు కూడా 101వ కంపెనీ అవుతుంది, కానీ సక్సెస్ అవ్వదు. ఒక మంచి యూఎస్పీ ఉంటే క్రౌడ్ నుంచి బయటకు వచ్చి బతకొచ్చు, లేదా సేమ్ గొర్రెల మందే. సెకండ్, ఇఫ్ ఇన్ కేస్ నీ యూఎస్పీ కస్టమర్స్కి పిచ్చగా నచ్చింది అనుకో, వాళ్ళు నిన్ను గుర్తుపెట్టుకుంటారు. ఎలాంటి ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ చూసినప్పుడు, ఆలోచించినప్పుడు నీ బ్రాండే గుర్తొస్తుంది. ఇట్స్ అ ఫౌండేషన్ ఫర్ స్ట్రాంగ్ బ్రాండ్. థర్డ్, ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేయొచ్చు. ఇన్వెస్టర్స్కి యూనిక్ స్టార్టప్స్ అంటేనే ఇష్టం. నీ కాడ ఆల్రెడీ ఉన్న ఐడియాకి సాలిడ్ యూఎస్పీ ఉంటే ఇన్వెస్టర్స్కి ఇష్టపడతారు. ఎందుకంటే ఇఫ్ ఆల్రెడీ ఉన్న స్టార్టప్ ఐడియా రన్ అవుతుంది కాబట్టి సక్సెస్ అవుతుందా లేదని డౌట్ అవసరం లేదు ఇన్వెస్టర్స్కి. దానికి ఇంకా యూఎస్పీ యాడ్ అయితే ఈజీగా ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేయొచ్చు. నౌ హౌ టు క్రియేట్ యువర్ యూఎస్పీస్. ఇప్పుడు మనం కూడా మన బిజినెస్ ఆర్ స్టార్టప్కి యూఎస్పీ యాడ్ చేద్దాం. ఫస్ట్ థింగ్ వచ్చేసి అండర్స్టాండ్ యువర్ ఆడియన్స్. మన కస్టమర్స్ ఎవరో మనకి ఒక క్లారిటీ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, జొమాటో ఉంది. Tier 2 and Tier 3 సిటీస్ని బాగా టార్గెట్ చేసి ఎఫర్డబుల్ ప్రైజెస్లో డెలివరీ ఆప్షన్ తీసుకొచ్చారు. లైక్ బడ్జెట్ ఫ్రెండ్లీ డెలివరీ ఆప్షన్. దీనికి ఏం చేయాలి? సర్వే చేయాలి. ఆడియన్స్ పెయిన్ పాయింట్ అండ్ ప్రిఫరెన్స్ అర్థం చేసుకోవాలి. సెకండ్ థింగ్ వచ్చేసి ఐడెంటిఫై ద గ్యాప్స్, మార్కెట్ గ్యాప్స్. ఫర్ ఎగ్జాంపుల్, లెన్స్ కార్డ్ తీసుకోండి. దే సా హ్యూజ్ గ్యాప్ ఆన్ ఐవేర్ ఇండస్ట్రీ. వాళ్ళు ఏం చేస్తారు? గ్లాసెస్ కొనడానికి ఒక యాప్ క్రియేట్ చేసి, యాప్లో మనకు ఫిట్ అవుతాయో లేదో తెలుసుకోవడానికి ఒక ఫీచర్ యాడ్ చేశారు. ట్రై హెడ్ హోమ్ ఆ ఫీచర్ కూడా యాడ్ చేశారు. ఇక్కడ మార్కెట్ గ్యాప్ ఒక గ్రేట్ యూఎస్పీ. సో ఈ మార్కెట్ గ్యాప్ గురించి ఇంకా డీటెయిల్గా కావాలంటే ఫుల్ వీడియో ఉంది, చూడండి. సో నువ్వేం చేయాలి? నీ కాంపిటీటర్స్ ఏం మిస్ అవుతుందో అది కనుక్కో, అంతే. ఓకే, నౌ ఇంకో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా విను. ఫస్ట్, నువ్వు ఎవరి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నావు మీన్స్ నీ ఆడియన్స్ ఆర్ నీ కస్టమర్స్ ఎవరు. సెకండ్, పెయిన్ పాయింట్ మీన్స్ ప్రాబ్లమ్. థర్డ్, వాట్ మేక్స్ యూనిక్. నౌ ఎగ్జాంపుల్, స్టూడెంట్స్కి మెస్ ఫుడ్ బాగాలేదు అనుకో, హెల్తీ ఫుడ్ కూడా కావాలి అనుకో, జస్ట్ అనుకో. ఇదే ప్రాబ్లం. నీ ఆడియన్స్ ఎవరు? స్టూడెంట్స్. పెయిన్ పాయింట్, మనీ కూడా లేవు. ఏముంది? హెల్తీ ఫుడ్ బిజినెస్ బడ్జెట్ ఫ్రెండ్లో పెడితే బిజినెస్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది, అంతే. గ్యాప్ అనుకోవాలి, అంతే. ఎట్ లాస్ట్ ఇంకోసారి విను. నీ స్టార్ట్అప్ ఆర్ బిజినెస్ నీ కాంపిటీటర్స్ కన్నా యూనిక్గా ఉండాలంటే యూఎస్పీ ఉండాలి. యూఎస్పీ అంటే సేమ్ ప్రోడక్ట్కి యూనిక్నెస్ యాడ్ చేయడం. దానికి నువ్వు ఏం తెలుసుకోవాలి? నీ ఆడియన్స్ ఎవరో తెలుసుకోవాలి, మార్కెట్ గ్యాప్స్ తెలుసుకోవాలి. అది ఏదైనా ప్రాబ్లమ్కి సొల్యూషన్ అయితే ఇంకా సూపర్. సో యువర్ యూఎస్పీ ఈజ్ ద హార్ట్ బీట్ ఫర్ యువర్ స్టార్ట్అప్. నీ కాంపిటీటర్స్ కాడ కాకుండా నీ కాడ ఎందుకు నీ ప్రోడక్ట్ తీసుకోవాలో ఆలోచించు. డిస్క్లైమర్ ఏంటంటే, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాక్టికల్ నాలెడ్జ్. నేను నేర్చుకుంది, నాకు తెలిసింది చెప్తున్నా, అంతే.